తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ విషయాన్ని అందరూ కూడా వైరల్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా క్లియర్గా, ఎందుకంటే ఈ బోర్లు ఏవైతే ఉన్నాయో ఈ బోర్లు తర్వాత ఆంగో సత్యమ్మ అని చెప్పేసి చెప్పిండు. మరి ఆంగో సత్యమేనా లేకపోతే ఎవరియో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బోర్లు వేసిన వ్యక్తి ఇక్కడనే ఉన్నాడు. ఆయన చెప్పన్నా, నీ పేరేం పేరు? నా పేరు కిరణ్ అండి. కిరణ్. ఈ బోర్లు ఎవరి? నేనే వేయించాను. 4 బోర్లు గత 3 నెలల నుంచి నీళ్ళ అవసరాలు ఉండే. అయితే ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే. ప్లస్ ల్యాండ్ కూడా కావాల్సి ఉండే. ఓకే. కానీ కొన్ని కారణాల వల్ల పల్లె బోర్లు ఒక్కొక్కటి 400 ఫీట్లు వేయించాను. 4 బోర్లు వేయించాను. 4 బోర్లు వేయించాను. 4 నెలల కింద వేయించాను. 3 నెలలు అంటే 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయిందంటే ఈ ప్రభుత్వం అప్పుడు రాలేదు, ఇంకా అంతే కదా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వేయించినాడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే టైంలో రిజల్ట్ వచ్చే టైంలో వేయించినాడు, అంతేనా? అంతే. ఒక విషయం ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్నెవరైతే పొలం నిన్న ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ కిరణ్ ఇక్కడనే ఉన్నాడు. ఆయన కాదు అయితే కిరణ్ ఇక్కడనే ఉన్నాడు. ఈ 4 బోర్లు వేయించింది ఏంటంటే కిరణ్. ఆయన ఏంటంటే ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి, తర్వాత కొంచెం వాటర్ పడితే బాగుంటది, అంతో ఇంతో ఉపయోగపడతానే ఉద్దేశంతో బోర్లు వేసుకున్నాడు. పొలం కూడా ఉన్నది. పొలానికి తర్వాత అన్నిటికి ఉపయోగపడతానే ఉద్దేశంతో 4 బోర్లు వేసిండు ఆయన. అయితే ఇప్పుడు ఎప్పుడు వేసిండంటే 3 నెలల క్రితం, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే టైంలో, అప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చే టైంలో ఈ బోర్డు అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాటర్ కి దీనికి ఏం సంబంధం లేదు. కెనాల్ వాటర్ రావాల్సి ఉండే కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. ఒకసారి మళ్ళీ వాటర్ కెనాల్ వాటర్ రావాల్సిందే, ఇంత ముందు రావాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం పోవడానికి మారడానికి తర్వాత నీళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం సహకరించింది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, భూమి నుంచి. ప్రజెంట్ అదైతే లేదు. ఇంకోటి ఏంటంటే నిన్న కూడా ఇక్కడ ఉన్న గ్రామ మాజీ సర్పంచ్ కూడా చెప్పిన, నా ల్యాండ్ లో మీరు ఎందుకు పెడుతున్నారు యాడ్ చేస్తే, ఆయన కూడా చెప్పిండు ఏం లేదు, మామూలుగా ఇట్లా చెక్ చేసి వెళ్ళిపోతాడు, ఇట్లా ల్యాండ్ అంటే. సరే, పొలాలు ఎండిపోయినాయి కదా చేసారు. వాళ్ళు కూడా నా బోర్లో కూడా బాగా ఇది ఏమంటారు దాన్ని హైప్ చేసి దాన్ని ఏంటంటే ఇక ప్రతి ఒక్కటి బోర్లు దీనికి సంబంధం ఉంది, ల్యాండ్ కి ఎండిపోయిన పొలం ఆమె సత్తమ్మ, మా అత్తమ్మ అయితే పెద్ద అత్తమ్మ అవుతుంది. ఇది నా ల్యాండ్ అన్నట్టు 3 ఎకరాలు ఉన్నది. కానీ నిన్న కూడా పంట వేయలేదు, కానీ నీళ్ళు లేదంటే ఇప్పుడు ఎండాకాలం అన్నప్పుడు ఇటు కరువు కాలం ఉంటది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇంతే, ఇక్కడ జరిగేది ఇంతే. ఒకవేళ వస్తే నీళ్ళు వస్తాయి. ఇంతకుముందు గత కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజుల కింద కూడా అదే ప్రాబ్లం ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉండే. వచ్చినప్పుడే నీళ్లు పంట పండుతాయి, కానీ దానికైతే సంబంధం లేదు. ఇంకోటి నిన్న వాళ్ళు వచ్చి కూడా ఏదో 5 lakhs అనే చెక్ అనే చెక్ కూడా చెక్ రాలేదు, అది ఇస్తా అని చెప్పారు. చెప్పిన దానికి కూడా దేనికి ఇస్తా అన్నారు 5 లక్షలు కూడా అది తెలియదు. ఎందుకంటే బోర్లు వేయించింది మనం ఒకటి. సరే, ఇక్కడ ల్యాండ్ ఎవరిది సర్వే నెంబర్ చూసినా గానీ అది నా పేరు మీద ఉన్నది, నా ల్యాండ్ ఇది 3 ఎకరాలు నా ల్యాండే ఉంది. కానీ వాళ్ళు వచ్చి అనవసరంగా పైసలు ఇప్పుడు వాళ్ళ దగ్గర అంగో సత్తమ్మకే ఇప్పుడు అంగో సత్తమ్మకే 5 లక్షలు ఇస్తాను. అది ఇచ్చేది ఏంటంటే బోర్లు వేయించిన వాళ్ళు ప్రతి ఒక్క రైతులకు నష్టం ఒకరి సొమ్ము ఒకరి సోకంలో అయిపోయినట్టు. ఇది ఏంటంటే ఇప్పుడు గత కొన్ని రోజుల కింద కూడా ఇదే జరిగింది. ఇక్కడ ఉన్న లోకల్ నాయకుల వల్లనే ఇదంతా వెదర్ చేంజ్ అవుతుంది తప్ప లేదు. ఎందుకంటే పర్మిషన్ లేదు. ఆల్రెడీ నేను చెప్పిన అబ్జర్వేషన్ చేస్తే కావాలని తెచ్చి డోజర్ చెప్పి ఇదంతా చేపించి డోజర్ తో చేపించింది, సాఫ్ చేపించింది. మనం చెప్పినాం ఆల్రెడీ. ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడే ఇక్కడ మీరు పెట్టద్దు దయచేసి, ఎందుకంటే నేను కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిని, ఇక్కడ గ్రామ అధ్యక్షుడిని, నాకు ఇబ్బంది పెట్టదు, మీరు ఎలాంటి చేయొద్దంటే లేదు నేను చేయను అని చెప్పింది. తెల్లారి నేను కొద్దిగా ప్రాబ్లం ఉండే జనగాలు ఉండే వేరే పని మీద పోతే ఆ టైంలో కేసీఆర్ వచ్చేసి ఇప్పుడు వచ్చినప్పుడు అంత జనాల్లో మనం ఏమో అడుగుతాం చెప్పు. ఇంకోటి చేసిన సాయం ఏదో వేసిన వాళ్ళ బోర్లోకి ఇస్తే అది సంతోషం. సరే, పొలం ఎండిపోయింది, ఓకే, నేను 4 లక్షలు పెట్టినా, 4 లక్షలు బోర్ అయింది ఇప్పుడు వరకు. ఇంకా ఇక్కడ 4 వేసిన, ఇంకా 4 అటేసి దాదాపు 10-16 బోర్లు వేపించాం. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కి టీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఏం లేదు, అది ఇక్కడ వెదర్ లేదు. వచ్చే కాలం మీరే చూస్తారు, వచ్చే సీజన్ లో కూడా ఈ పొలం పండుతుంది. ఎందుకంటే వర్షాలు పడితే ఉంటది, వర్షాలు లేని గ్రౌండ్ లెవెల్లో వాటర్ లేని
వర్షం లేనిది నీళ్ళు లేనిది ఇప్పుడు ఎట్లా పంట పండుతుంది చెప్పండి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు పట్టడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మా మేడం కూడా చెప్పినాము ఇన్ఫర్మేషన్, మా ఝాన్సీ మేడం కి ప్లస్ యశస్విని కూడా చెప్పినాం. ఏంటంటే కొద్దిగా దేవరపులకి వాటర్ ప్రాబ్లం ఉన్నది, దయచేసి మీరు దీన్ని చూసుకోండి ఇట్లా అని చెప్తే మేము కూడా ఆడ చెప్పాము. పైన నవాపేట గారు కూడా మాట్లాడితే లేదు గ్రౌండ్ లెవెల్ వాటర్ లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే పైన రిజర్వాయర్ లో కూడా లేదు నీళ్లు, అందుకనే వాటర్ రాదు అని చెప్పిన తర్వాత కూడా ఇక మేము కొంచెం మాక్సిమం మేడం అయితే ట్రై చేసింది, అది రాలేదు అనుకున్న టైంలో రాలేదు. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి మిస్టేక్ జరగకుండా మేడం చూసుకుంటుంది. కానీ ప్రతి ఒక్కటి ఏదో నిందలు పెట్టడం చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇది ఇంకోటి ఏంటంటే సాయం అనేది అందిన వాళ్ళకి అందియండి. ప్రతి ఒక్కరికి సాయం ఇచ్చుకుంటా పైసలు ఉన్నాయని పంచుకుంటా పోతే లిక్కర్ స్కీమ్ లో సంపాదించిన పైసలు ఈ రోజు ఇట్లా విచ్చలవిడిగా పంచుతా అంటే అది కరెక్ట్ కాదు. ఏదో ఒక రోజు పంచురి. నేను ఏమంటున్నా, రాష్ట్రంలో ఎవరెవరి పొలాలు అయితే ఎండిపోయినాయో, ఎవరెవరైతే బోర్లు వేసినరో వాళ్ళందరికి, ఎందుకనంటే కాదు బీఆర్ఎస్ పార్టీ దగ్గర 1600 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో వచ్చిన పైసలు ఉన్నాయి. ప్రాబ్లం ఏం లేదు, అందరికి ఇయ్యండి, దానికి మనమేం వ్యతిరేకించవద్దు, పైసలు ఇయ్యని. కాకపోతే ఒక్కరికి ఇచ్చేసి మొత్తం ఫోటోలు వేసుకొని కథలు చేయొద్దు, అంతేనా? ఒకటి చెప్పన్నా, ఈడ సిచ్యువేషన్ ఏంటంటే దేవరపుల మండల వరకు అయితే నీళ్ళ ప్రాబ్లం బాగానే ఉంది, అందరి పొలం వెళ్ళింది. ఇప్పుడు నిన్న చెప్పిన మాట 5 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వండి. ఏంటంటే అందరికి ఇస్తే అందరికి సంతోషం. ఒకరికి ఇచ్చి ఒకరికి కంటి చేయొద్దు. ఏంటంటే పార్టీ మీద ఇప్పుడు ఒకరికి ఇచ్చిపోతే ఇప్పుడు వేరే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కొట్టుకున్నాడు అవుతుంది. ఇప్పుడు 5 లక్షలు వచ్చింది, నేనే కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఉండొచ్చు, డబ్బు ఉన్నప్పుడు ఆశ పడతా కదా. చెప్తాను, బోర్లు నాయి 5 లక్షలు అట్టించినావు, ఇప్పుడు మా అత్తకు నాకు పంచాయతీ పెట్టి పోయినట్టేనా? అంతే. ముందే పంచాయతీ గట్టు పంచాయతీ మళ్ళీ నీ పోయే ఏమత్తా పైసలు ఏమైంది అత్తా, ఇట్లా 5 లక్షలు వచ్చినాయంటే మరి నాకు 2,50,000 ఇస్తావా ఇయ్యదా అంటే ఇప్పుడు ఇయ్యనంటే పంచాయతీ కూసాల్సిందేనా? అంతే, కూసాలవుదా? ఇప్పుడు ఏదైనా కానీ ఆ చేసేది ఇప్పుడు ఏదో 5 లక్షలు ఇచ్చిన దాన్ని కూడా నాకు కూడా కొద్దిగా భరోసా ఉండి, సరే నేను కాంగ్రెస్ ఉండొచ్చు కానీ నేనైతే నష్టపోయాను కదా. చెప్పాలంటే ఎలక్షన్ కోడింగ్ కూడా పడ్డ తర్వాత కూడా మీరు వచ్చి ఇలా చేస్తున్న 5 లక్షలు ఇస్తా అని చెప్పారు, ఆ సంతోషమే. ఇచ్చిన దాన్ని కూడా ఎవరికి చెందాలో వాళ్ళకి చెందితే మంచిగా ఉంటది. అది కూడా నేను నా తరఫున అంటే మా కాంగ్రెస్ పార్టీ నుండి ఒకటైతే చెప్తున్నా, మా యశస్విని రెడ్డి మేడం కి కాంగ్రెస్ పార్టీకి ఈ నీళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. ఏంటంటే ఒకటి చెప్పాలంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో లేదు ఇక్కడ వాటర్, ఇక్కడ అని కాదు ఈ ఏరియాలో లేదు. ఇప్పుడు 800 ఫీట్లు కొడితే నీళ్లు గ్రౌండ్ లో లేనిది అది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నీళ్ళు వస్తాయా? ఒకటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నీళ్ళు రావు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే వాతావరణం సహకరించాలి, అదొకటే కరెక్ట్. ఇది అసలు యాక్చువల్ గా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ